దైవజనుడు రాజుబాబాయి గారు వెల్లూరు హాస్పిటల్లో ఉంటే నేను అక్కడికి వెళ్ళాను. దైవజనురాలు ఐడా సోఫియా స్కడ్డర్ అనేటటువంటి ఓ తల్లి 8వ తరగతి చదువుతుందంట. ఒక దైవజనుని కుమార్తెగా అమెరికా నుండి వచ్చినటువంటి డాక్టర్ సువార్తీకుని యొక్క కుమార్తె ఆమె. 8వ తరగతి చదివే పిల్ల. ఆ రాత్రి తలుపు మోగిందంట. తలుపు తీశారు. అయ్యా, మీరు డాక్టర్ అంట కదా, కాన్పులు చేస్తారంట కదా, ఇదిగో మంత్రసాని లేదు మా ఊళ్ళో, ఈరోజు ఎక్కడికో వెళ్ళిందంట, నా కుమార్తె గర్భ వేదనతో, ప్రసవ వేదనతో ఇబ్బంది పడుతుంది, ఏదైనా కొంచెం మందిస్తారా అని అడిగాడట. మందు ఇవ్వటం ఏంటి రా పిచ్చోడా, నేనే కాన్పు చేస్తానని చెప్పాడంట ఆ డాక్టర్. నువ్వు కాన్పు చేయడం ఏంటి, ఆడపిల్లకి పురుషుడు కాన్పు చేయడం ఏంటని అతడు పలికి వెళ్ళిపోయాడట. మళ్ళా కాసేపటికి అదే రాత్రి తలుపు మోగిందంట. మళ్ళా ఇదే సేమ్ స్టోరీ. అయ్యా, మా ఊరిలో మంత్రసాని లేదు, మీరేదో మందిస్తారంటే వచ్చాం, మందు ఇవ్వడం కాదు కాన్పు చేస్తానన్నాడట. కాన్పు చేయడం ఏంటని అలిగి వెళ్ళిపోయాడు. 3 వెళ్ళిపోయారు. తెల్లారేపాటికి 3 తల్లులు చనిపోయారు. మొత్తం ఎంతమంది చనిపోయారు? 6 చనిపోయారు. 3 తల్లులు, 3 8వ తరగతి చదివే పిల్ల దుఃఖంతో చలించిపోయిందంట. భారతదేశం కొరకు, క్రైస్తవులంటే భారతదేశం కొరకు ప్రాణం పెట్టినటువంటి బిడ్డలు, పెడుతూ ఉన్నటువంటి బిడ్డలు, ప్రేమించే బిడ్డలు. దేవునికి స్తోత్రం. ప్రభు ప్రేమను బట్టి అబ్బో 8వ తరగతి చదువుతున్నప్పుడు అనుకుందంటండి ఆ బిడ్డ, ప్రభువా నీవంటూ నాకు అవకాశం ఇస్తే డాక్టర్ని అవుతా, భారతదేశానికి వస్తా, ఓ భారతదేశంలో సేవ చేస్తా. బిడ్డ డాక్టర్ అయిపోయింది. ఇక్కడే చదివింది, తర్వాత అమెరికా వెళ్ళింది. ఐడా సోఫియా స్కడ్డర్ డాక్టర్గా తిరిగి వచ్చింది. అక్కడికి గాంధీ గారు వెళ్ళిన సన్నివేశాలు, అక్కడికి నెహ్రూ గారు వెళ్ళిన సన్నివేశాలు, అక్కడికి ఇందిరాగాంధీ గారు వెళ్ళిన సన్నివేశాలు అవన్నీ ఫోటోలు పెట్టారు. మాత్రమే కాదు, ఆయన ఎవరు, పెన్సిలిన్ కనుగొన్నటువంటి శాస్త్రవేత్త ఎడ్వర్డ్ జెన్నర్ అనుకుంటా, ఆయన వచ్చినటువంటి ఫోటోలు పెట్టారు. ఒక్క బెడ్తో స్టార్ట్ చేసిందంటండి హాస్పిటల్. ఇవాళ ఏంటో తెలుసా, 2500 పడకలు ఉన్నటువంటి హాస్పిటల్ అది. ప్రపంచంలోనే అతిపెద్ద హాస్పిటల్స్లో టాప్ 10లో ఉందంట. గట్టిగా స్తోత్రం చెప్పొచ్చు, మీరు చప్పట్లు కూడా కట్టవచ్చు. కారణం ఏంటో తెలుసా, దేవుని ప్రేమ ఆమెను ఏం చేసింది, బలవంతం చేసింది. దేవునికి స్తోత్రం.